నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు నగరంలో అమీనాపేటలో ఉన్న సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల ప్రమాణాన్ని మరింత పెంచేందుకు ఏలూరు నగరానికి చెందిన సమాజ సేవకులు కె గుప్తా ఉదార స్వభావంతో 8 కంప్యూటర్లు ఏలూరు జిల్లా ఎస్పీకి ప్రతాప్ శివకిషోర్ కు అందజేశారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ను మంచినీటి సదుపాయం కల్పించేందుకు 200 లీటర్ల సామర్థ్యం గల కూలింగ్ వాటర్ ఫ్రెషర్ 65 లీటర్ల కెపాసిటీ కలిగిన 4 ప్రజలను స్కూల్ హెడ్ మాస్టర్ శ్రవంతికి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థుల శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం లక్ష్యమని అన్నారు. మా దగ్గరకు వచ్చి మా పోలీసు బహుగుణ పోలీస్ స్కూల్ ఉందండి, అక్కడ కంప్యూటర్ ల్యాబ్ పెట్టాలన్నప్పుడు మా 5 కంప్యూటర్స్ తెస్తామంటే స్టూడెంట్స్ ఉపయోగపడేవి. ఒక 8 కంప్యూటర్స్ నేను గంటకి 7 మంది నేర్చుకుంటే రోజు 5 అవర్స్ 40 మంది, అలా రోజు 40 మంది స్టూడెంట్స్ డైలీ ఒక గంట కంప్యూటర్ ఎడ్యుకేషన్ చేసుకుంటే అవకాశం ఉంటుంది. ఇది ఇవ్వడం జరిగింది. అది మరి ఈరోజు కంప్యూటర్స్ మన ఎస్పీ గారికి అందజేస్తాము స్కూల్ చేయడానికి. ఆ సందర్భంగా మేము ఇక్కడ రావడం జరిగింది. సంతోషం. కానీ తన వాళ్ళకి మళ్ళీ వెనక్కి సొసైటీకి వెనక్కి ఇవ్వడం, మనందరం ఈరోజు బాగుంటే సొసైటీ నుంచి మనం ఎంతో పొంది ఉంటాం. అది విద్య కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మనకున్న దాంట్లో కొంచెం మనం తిరిగి ఇస్తే మనం ఇంకా పెద్దవాళ్ళు, ఇంకా 10 మంది మళ్ళాంటి వాళ్ళకి తయారు చేస్తాం. మోస్ట్లీ ఆ పిల్లలు కూడా ఎవరైతే కంప్యూటర్స్ మీద ఇస్తున్నారో వాళ్ళు లైఫ్ లాంగ్ రిమెంబర్. నాకు కూడా చిన్నప్పుడు ఎక్కడైనా వెళ్తే అప్పుడు ఎల్ఐసి ఆఫీస్, బ్యాంక్స్ అక్కడ మాత్రమే కంప్యూటర్స్ కనపడేవి. యాజ్ ఎ కిడ్ చాలా ఎప్పుడెప్పుడు ఆ కంప్యూటర్ వాడదామని, ఎప్పుడెప్పుడు మౌస్ పట్టుకున్నామా అని ఉండేది. అట్లా ఆల్ దీస్ కిడ్స్ విల్ బి వెరీ మచ్ ఎంకరేజ్డ్. ఎక్కువ మందికి ఎక్కువ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని మీరైతే ఏదైతే ఈ రోజు లాభం పొందుతున్నారో. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో నిరుపేద మధ్యతరగతి వర్గాలకు చెందిన 28 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధిగా 12.60 లక్షల రూపాయల చెక్కులను కూటమి నాయకులతో కలిసి రామానాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధిని జగన్ రద్దు చేయగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దానిని పునరుద్దరించి పేద మధ్యతరగతి వర్గాల వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నారని, ఈ కార్యక్రమంలో కేవలం ఈ రోజే కాకుండా ఇలా ప్రతి వారం వైద్య సాయంగా పెద్ద ఎత్తున సహాయం అందిస్తున్నామని మంత్రి రామానాయుడు తెలిపారు. చెప్పు తీసుకోవాలి ఎవరు వాళ్ళకు నెక్స్ట్ ఓకే సార్. పాలకొల్లు నియోజకవర్గంలోని ఎవరైతే ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుని ఆ వైద్యం ఖర్చుల నిమిత్తం బిల్స్ ఏవైతే అందజేశారో వాటి నిమిత్తం ఈరోజు మరి వాళ్ళకి CMRF నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు 28 మందికి మరి 12,60,000 రూపాయలు ఈరోజు వాళ్ళకి ఉచితంగా సాయం అందించడం జరిగింది. మరి ఏదైతే దయవించి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజనే కాదు ప్రతి వారం కూడా, ఈరోజు ఆదివారం, గత ఆదివారం అంటే వారం రోజుల క్రితమే ఇక్కడ 83 మందికి 65 లక్షల రూపాయలు ఇచ్చాం. 83 మందికి 65 లక్షల రూపాయలు ఇచ్చి వారం రోజులు గడవక ముందే మళ్ళీ మీకు ఈరోజు మరి 12,60,000 అంటే ఇట్లా వారం కూడా మరి లక్షల మీద ఈరోజు మీకు ఆ సాయం అందజేస్తున్నామని అంటే ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఆరోగ్యం పట్ల, మీ సంక్షేమం పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఒక్క ఆలోచన చేసుకోండి. గతంలో కూడా మీరు 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన చూశారు. పట్టుమని 10 మందికి ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు లేనిటువంటి పరిస్థితి. ఆ రోజు CMRF కోసం అప్లై చేసుకుంటే ఆ అప్లై చేసిన అప్లికేషన్లు మరి ఎక్కడ కడితే అక్కడే ఏదైతే కాలగొట్లెమ్మడ లేకపోతే డస్ట్బిన్ల దగ్గర
లేకపోతే వాళ్ళు ఏదైతే బిల్డింగ్ ఖాళీ చేసి పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఎన్టీఆర్ టిడ్కో గృహాల పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 90% మేర పూర్తయిన టిడ్కో గృహాలను మిగిలిన 10% పనులకు సంబంధించిన రూపాయి ఖర్చు అరాబస్తా సిమెంట్ పని కూడా గత వైసీపీ ప్రభుత్వంలో నోచుకోలేదని, టీడీపీ నిర్మించిన ఇళ్లకు మాత్రం వైసీపీ రంగులు వేసుకుందని అన్నారు. పెండింగ్ దీనికి సంబంధం లేదు. అప్పుడు మీరు పని చేయించుకోకుండా ఎంతకాలం చేస్తారు మీరు? ఎట్లానే అయ్యారు పెండింగ్ నీకెందుకు వెయిట్ చేస్తున్నామా? ముగ్గు పెట్టారు. ఇప్పుడు మొక్క పెట్టిన తర్వాత మళ్ళీ ఒక మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి పేపర్కి వచ్చేస్తాం సార్. డబుల్ కోట్ రేటెడ్ సార్ ఇవన్నీ. జిల్లా అందరితో నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా కలెక్టరేట్ నుంచి ఫైర్ స్టేషన్ మీదుగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యనిర్వహణాధికారి డాక్టర్ మల్లికార్జునరాజు మాట్లాడుతూ చాలా మందికి గ్లోకోమా వ్యాధి ఉన్నప్పటికీ ఎటువంటి లక్షణాలు కనపడకుండా పూర్తిగా అంధరత్వం వచ్చిన తర్వాత మాత్రమే వైద్యులను సంప్రదిస్తున్నారని అన్నారు. కొన్ని పరీక్షలు చేయడం ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చని, తద్వారా శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం నుండి తప్పించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ అధికారి ఆర్ మాలిని పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మల్లికార్జునరాజు, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ బ్లైండ్ కంట్రోల్ సొసైటీ ఏలూరు అండి. మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ గారు వైస్ చైర్మన్ ఈ డిబిసిఎస్ బ్లైండ్ కంట్రోల్ సొసైటీకి ఈరోజు గ్లకోమా అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాము. ఈ వారం అంతా కూడా, పోయిన వారం అంతా కూడా మనం అన్ని చోట్ల నూజివీడు హాస్పిటల్లో కానివ్వండి, జంగారెడ్డి హాస్పిటల్లో కానివ్వండి, మన గవర్నమెంట్ హాస్పిటల్ ఏలూరులో కానివ్వండి, గ్లకోమా గురించి ఎవరికి తెలియదండి. ఎవరికి మన లక్షణాలు ఏమి బయటికి కనపడవు. అవి పరీక్షించి చూస్తేనే మనకు గ్లకోమా వచ్చింది, ఆ పేషెంట్కి ఆ నరం చచ్చుబడిపోతుందని తెలుస్తుంది. అందుకని ప్రజల్లో ఎవరికైనా అవగాహన కలిగిస్తే వాళ్ళు ముందు పరీక్షలు చేయించుకుంటే, 40 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ గ్లకోమా పరీక్షలు చేయించుకుంటే, ఒకవేళ గ్లకోమా కనుక వాళ్ళకు ఉంటే వాళ్ళకి మందులు వాడుకుంటే దాని ద్వారా వాళ్ళ చూపు తగ్గిపోకుండా వాళ్ళు ఎక్కువ కాలం కంటి చూపుతో ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి గ్లకోమా పరీక్షలు అనేవి ప్రతి ఒక్కళ్ళు, 40 ఏళ్ళు నిన్న ప్రతి ఒక్కళ్ళు, అలాగే ఫ్యామిలీలో అంటే కుటుంబంలో కనుక పాతగా పెద్దవాళ్ళకి వాళ్ళకి తల్లిదండ్రులకు కానివ్వండి, అత్తమామలకు కానివ్వండి ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళు కూడా ఈ గ్లకోమా పరీక్షలు కంపల్సరీ చేయించుకోవాలండి. ఇవి చేయించుకోకపోతే కంప్లీట్గా అందులైపోయిన తర్వాత మా దగ్గరికి వస్తూ ఉంటారు చాలామంది. దానివల్ల నష్టం ఉంటుంది. కాబట్టి ఈ గ్లకోమా పరీక్షలు అనేవి కంపల్సరీగా చేయించుకోవాలని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది మార్చిలో. అందుమూలంగా ఈ ర్యాలీని చేపడుతున్నామండి. ఇక్కడ నుంచి బయలుదేరి మన గవర్నమెంట్ హాస్పిటల్ వరకు ఈ ర్యాలీ వెళ్తుందండి. అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్లకోమా పరీక్షలు చేయించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జిల్లా వారి ఆధ్వర్యంలో ఈ గ్లకోమా వారోత్సవాలు 16 మార్చి 16 నుంచి 23-16 వరకు జరుగుతున్నాయి. ఈ అంధత్వ నివారణ కోసం జరుగుతున్న ఈ వారోత్సవాల్లో అందరూ విజయవంతం చేయాలని నేను కోరుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ మీటర్ రీడర్స్ ను సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ డాంగే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 4000 మంది విద్యుత్ మీటర్లు లీడర్స్ ఉన్నారని, వీరందరికీ విద్యుత్ సంస్థల్లో అర్హతలను బట్టి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత, 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 మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత. వెంటనే
ఓపెన్ చేయాలి ఎస్క్రో అకౌంట్ వెంటనే ఓపెన్ చేయాలి ఎస్క్రో అకౌంట్ వెంటనే ఓపెన్ చేయాలి. ఆర్ శ్రీనివాస్ డాంగే ఏఐటియుసి ఏలూరు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు విద్యుత్ మీటర్స్ రీడర్స్ తమ సమస్యలు పరిష్కరించాలని, తమకు విద్యుత్ శాఖలోనే ఉపాధి విద్యుత్ హామీ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ విద్యుత్ మీటర్స్ రీడర్స్ యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మీటర్ రీడర్స్ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మంది విద్యుత్ మీటర్ రీడర్స్ తమ ఉపాధిని కోల్పోయి రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. వీరు గత 20 సంవత్సరాలుగా విద్యుత్ సంస్థను నమ్ముకుని జీవనం పొందుతున్నారు. కాబట్టి వీరికి విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి ఆదుకోవాలని చెప్పేసి ఏఐటియుసిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే వీరి విద్యార్థులను బట్టి వీరికి షిఫ్ట్ ఆపరేటర్లు గాను, కంప్యూటర్ ఆపరేటర్లు గాను, అలాగే వాచ్మెన్ అటెండర్ పోస్టులో నియమించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం. అదేవిధంగా వీరికి జీతాలకు సంబంధించి ఎస్క్రో అకౌంట్ని ఓపెన్ చేయాలని, అలాగే 2024 ఫిబ్రవరి నెలలో విద్యుత్ ఉన్నతాధికారులు సిఎండి ఇచ్చినటువంటి లిఖితపూర్వక హామీలను అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యలు నిర్మూలిస్తామని, 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇవాళ విద్యుత్ సంస్థను నమ్ముకుని పనిచేస్తున్నటువంటి 4,000 మంది విద్యుత్ మీటర్ రీడర్లు రోడ్డును పడే అవకాశం ఉంది. పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ ఇవ్వని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ ప్యాకేజీ విషయంలో ఓటమి ప్రభుత్వం పోలవరం నిర్వాసితులకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు తీసుకుంటున్న చర్యలు, పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన ప్యాకేజీ విషయంలో నత్తనడకన అవలంబిస్తున్నారని విమర్శించారు. 10 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి ప్యాకేజీ పరిహారం అందించాలని అన్నారు. మేలూరు జిల్లా కార్యదర్శిని. ఈరోజు పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయాలని కలెక్టర్ గారిని కోరడం కోసం ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. పోలవరం మన ఆంధ్రుల జీవనాడిగా ప్రభుత్వాలన్నీ చెప్తా ఉన్నాయి. నిర్వాసితుల త్యాగాల పునాదుల మీదే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నామని చెప్తున్నారు. అంత త్యాగాలు చేస్తున్నటువంటి నిర్వాసితుల యొక్క త్యాగాలు లెక్కలేని పద్ధతిలో ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై ఇంచుమించు 19 సంవత్సరాలు గడుస్తుంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి 75% పూర్తయిందని చెప్పి ప్రభుత్వాల లెక్కలు చెప్తున్నాయి. కానీ నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ మాత్రం 10% మాత్రమే ఇచ్చామని చెప్పేసి ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. వాస్తవానికి ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఉన్న చట్టాల ప్రకారంగా పునరావాసం కల్పించిన 75% కల్పించిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించాలని చెప్పేసి చట్టాలన్నింటిలో స్పష్టంగా ఉంది. కానీ చట్టాలు అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వాలే దాని తొంగలో దొక్కి ఓ పక్కన ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేస్తున్నారు, కానీ పునరావాసం పూర్తి చేయట్లేదు. కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో 159 గ్రామాలు ఉన్నాయి. ఇందులో ఇంతవరకు 39 గ్రామాలకు మాత్రమే R&R ప్యాకేజీ వేశారు. ఈ వేసిన వాటిలో కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయి. వీళ్ళకి ఇళ్లు నిర్మించిన విషయాల్లో కూడా లోటుపాట్లు ఉన్నాయి. ఇంకా ఈ గ్రామాలకు సంబంధించిన వాళ్ళలో కొన్ని ఇళ్లు ఈ రోజుకి కూడా పూర్తి కాల. దీనికి కాంటూర్ లెక్కలు చెప్తున్నారు. 41 కాంటూర్లో ఉన్న వాళ్ళకి మొన్న కొంతమందికి డబ్బులు వేశారు, మిగిలిన వాళ్ళు కాంటూర్ లెక్కల్లో లేరు, 41 కాంటూర్లు అని చెప్తున్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 41 కాంటూర్ పరిమితం చేస్తానంటే కుదరదని చెప్పేసి మా కుకునూరు మండలం నిర్వాసితుడిని. మేము ఇక్కడికి వచ్చింది ఏంటంటే కుకునూరు మండలంలో 8 గ్రామాలు ఫస్ట్ కాంటూర్లు ముందుకని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా డబ్బులు కొట్టారు. ఆ కొట్టిన దాంట్లో కూడా కొన్ని ఇళ్ళకి కొట్టలేదు, కొంత R&R పట్టణంలో ఉన్నారు. ఇట్లా గజిబిజిగా వ్యవహారం ఉంది అక్కడ. కానీ గవర్నమెంట్ మాత్రం నిమ్మక నీరెత్తినట్లు ఉంటుంది. 2022లో వచ్చిన గోదావరి మొత్తం కుకునూరులో ఉన్న వేలేరుపాడులో ఉన్న గ్రామాలు సర్వనాశనం అయిపోయింది. అది ఎట్లాగంటే పోలవరంలో
అడ్డుకట్టని కాపర్ డ్యామ్ అనేది కట్టింది 41 కాంటూర్ కని ఇప్పుడు లెక్కలు చెప్తున్నారు. కానీ అక్కడ 38 మీటర్ల వరకు వస్తేనే మండలాలు మొత్తం భద్రాచలం కూడా మునిగిపోయింది. మరి ఇదేం లెక్క? 41కే మునిగిద్ది అంటున్నారు కదా. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి ఫిర్యాదుదారులు హాజరై వివిధ సమస్యలపై 36 మంది ఫిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆచరించారు. ఫిర్యాదుదారులకు అధికారులు చట్ట ప్రకారం తొందరగా పరిష్కారం చేయాలని సంబంధించిన పోలీసు అధికారులు ఫోన్ ద్వారా జిల్లా ఎస్పీ ఆదేశించారు. రైతుల వద్ద ఉన్న కోకో గింజలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, లేని పక్షంలో కోకో రైతులకు ఆత్మహత్యల శరణీయమంటూ ఏలూరు కలెక్టరేట్ ముందు నిర్మించారు. కోకో గింజల కొనుగోలును కంపెనీలు నిలిపివేయడం వల్ల కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి స్పందన కార్యక్రమంలో కోకో రైతులు వినతి పత్రం అందజేశారు. కోకో రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈరోజు కోకో గింజలు వెంటనే కొనుగోలు చేయాలని, అంతేందుకు గింజలు వెంటనే కొనాలని, అలాగే అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతులందరూ కూడా ధర్నా చేయడం జరిగింది. మొన్న జరిగిన కోకో రైతుల రాష్ట్ర సదస్సు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం ఈ రోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు, రాష్ట్రాలు కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఏలూరు కలెక్టరేట్ ముందు కూడా కోకో రైతులందరూ కూడా ధర్నా చేసి ఇవాళ అధికారులకు వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇవాళ కోకో గింజలు కొనుగోలు చేయకపోవడం వల్ల, కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల, కంపెనీలు సిండికేట్గా మారిపోవడం వల్ల ఇవాళ కోకో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ప్రధానంగా లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి కౌలు తీసుకున్న కోకో కౌలు తీసుకున్న కౌలు రైతులు ఇవాళ పెద్ద ఎత్తున నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ కనీసమైన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనబడట్లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా సరే ఇవాళ అధికార యంత్రాంగం, ప్రభుత్వం ఇవాళ ఆలస్యం చేస్తూ ఉన్నారు, తాసాలు చేస్తూ ఉన్నారు. గత నెల రోజులుగా మేము కోకో రైతులందరూ కూడా రోడ్లెక్కి ఆందోళన చేస్తూ ఉన్నాం, పోరాటం చేస్తూ ఉన్నాం.
అయినా సరే ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు కనీసమైన స్పందన రావలేదు. ఇంకా లెక్కలు తీసుకోవడం, ఇంకా అధికారులు చర్చించుకోవడం జరుగుతూ ఉంది తప్ప గింజలు కొనుగోలు చేయకపోతే ఆ గింజలు కూడా అంశేదన గింజలు క్వాలిటీ లేదంటున్నారు. మరింత క్వాలిటీ తగ్గిపోయే ప్రమాదం కూడా ఉన్నది. రెండోది రైతులు కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఒక పెదవేగి మండలంలోనే 500 టన్నుల పైగా పోపు గింజలు అంశేదన గింజలు రైతుల దగ్గర ఉండిపోయాయంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో మనకు అర్థమవుతూ ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో పోక గింజలు కొనుగోలు చేసేదానికోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. కంపెనీలు కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కోకో గింజలు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే ధరల స్థిరీకరణ పథకాన్ని వర్తింపజేసి కంపెనీలు కొన్న గింజలు తక్కువ రేటు కొంటే దానికి ధరల స్థిరీకరణ పథకం ద్వారా వ్యత్యాసం ద్వారా రైతులు చెల్లించైనా సరే ఇవాళ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో ఉన్న గోదావరి సమావేశంలో జరిగిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిష్కరించి నాణ్యత గల ఎండార్మెంట్స్ అందజేయాలని డిఆర్ఓ అధికారులకు సూచించారు. ఈ వేదికలో ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డిఆర్డీఏ పీడీఆర్ విజయరాజు, స్పెషల్ కలెక్టర్లు కె భాస్కర్, దేవికారాణి పలువురు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ఈ నెల 27వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన చేస్తున్న సందర్భంగా ఈ రోజు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ పెద్దిరెడ్డి దాత్రిరెడ్డితో కలిసి పోలవరం ప్రాజెక్టు సైట్ లో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల గురించి అధికారులతో సమీక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఉన్న శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానానికి ఈ రోజు భీమవరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ వారు 1,20,000 విలువ చేసే 2 కంప్యూటర్స్ దేవస్థానానికి అందజేశారు. వీరికి ఆలయ అర్చకులు పూజ నిర్వహించారు. ఎస్బీఐ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఎస్ గురవయ్య, చీఫ్ మేనేజర్ శ్రీనివాసరాజు మరియు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని రేపు 25వ తేదీన సూర్య కళ్యాణ మండపంలో జరిగే ప్రధానమంత్రి ఉపాధి కల్పన అవగాహన కార్యక్రమం చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న ఆసక్తి గల యువతీ యువకులు పెద్ద ఎత్తున రావాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం మండలం టీడీపీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ అధ్యక్షతన మండల కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కుటుంబ సాధకాలు చేయాలి, త్వరగా చేయాలి.
జంగారెడ్డిగూడెం పట్టణ భగత్ సింగ్ సెంటర్ నందు స్వతంత్ర పోరాట యోధులు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ 94వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గోపి అధ్యక్షత వహించగా డివైఎఫ్ఐ జిల్లా పూర్వ నాయకులు పాసల సూర్యరావు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఏదైతే స్వాతంత్ర సమర పోరాట యోధులు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల 94వ వర్ధంతి ఈ రోజున జంగారెడ్డిగూడెం మండలం టౌన్ లో ఉన్నటువంటి భగత్ సింగ్ సెంటర్ నందు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజున భగత్ సింగ్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో యువతి యువకులకు ఒక పిలుపునిస్తా ఉన్నాం. ఏదైతే బ్రిటిష్ వారికి అతను ప్రాణ త్యాగాలను చేసి భారత సంఖ్యలు విముక్తి కోసం పోరాడిన భగత్ సింగ్ గారు మన కోసం, మన ఆశయాల కోసం, సంపూర్ణ స్వరాజ్యం కోసం పనిచేశారు. ఈ రోజున ఉన్నటువంటి రాజకీయాలలో ఇబ్బంది పడుతున్నటువంటి నిరుద్యోగులు, యువతీ యువకులు, మహిళలపై దాడులు, మత విద్వేషాలను రెచ్చగొడుతున్న ప్రభుత్వాలను పతనం చేసేందుకు భగత్ సింగ్ ఆశయాలతో మనం అందరం ముందుకు వెళ్లాలని, ఈ రకంగా విద్య, ఉపాధి, వైద్యం ప్రతి ఒక్కరికి అందేలా యువతీ యువకులు పోరాటాలు నిర్వహించి అన్నిటిలో కూడా మనం సంపూర్ణ హక్కులను, సంపూర్ణ స్వరాజ్యాన్ని, సంపూర్ణ స్వేచ్ఛను కాపాడాలి. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కొత్తపల్లి జెడ్పీటీసీ హరినాథరాజు వల్ల ప్రాణభయం ఉందని ములగంపాడు సర్పంచ్ ఈనుగంటి రాజేష్ బాబు ములగలంపాడులో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూముల పేరుతో తనను మోసగించిన జెడ్పీటీసీపై డీజీపీకి ఫిర్యాదు చేయడం వెలుగులోకి రావడంతో తనపై కక్ష సాధించే ప్రయత్నాలు చేస్తున్నాడని పేర్కొన్నారు. జెడ్పీటీసీపై తాను ఫిర్యాదు చేయడంతో ఈయన సతమణి కొత్తపల్లి ఎంపీటీసీ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. తాను అసైన్డ్ భూములు కాజేశారని, రంగాపురం సహకార సంఘ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారని, దీనిపై తాను బహిరంగ విచారణకు సిద్దమని తెలిపారు. దీంతో ఇది 1 కోటి 2 కోట్లు 100 కోట్ల రూపాయల స్కామ్ అండి. ఇది అతనికి సంబంధించి నాకు చాలా వరకు అతను ఆరోపణలు చేశారు, మీరు ఆరోపణలు చేస్తున్నారని మీరు అనొచ్చు. కాకపోతే అతనికి సంబంధించిన వరకు అతనికి వాయిస్ రికార్డులు చాలా ఉన్నాయి నా దగ్గర. అవి నేను పోలీసు వారికి నేను సహకరించి వాళ్ళకి అప్పచెప్తాను. ఇది మామూలు స్కామ్ కాదండి. ఇది రైస్ పుల్లింగ్ అనేది పెద్ద పెద్ద డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎవరెవరున్నారు ఏంటి అనేది కూలంకుషంగా మొత్తం నేను చెప్పగలను. అది నేను బహిరంగ విచారానికి నేను సిద్ధం, ఆయన సిద్ధం కాదో మీడియా ముఖంగా మీరే వెళ్ళి తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడు మీరు ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకు? ఇంతకు ముందు మీరు విలేకరులు అడిగితే చెప్పారు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ప్రెస్ మీట్ యాక్చువల్ గా పెట్టుండేవాడిని కాదు. కాకపోతే నా మీద ఉన్న ఎక్కడ లేని అవినీతి ఆరోపణలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏదో నోటుకు వచ్చినట్టు చెప్పారు ఉద్దేశంలో ప్రెస్ మీట్కి రావాల్సి వచ్చింది. కానీ లేకపోతే పోలీస్ కేసు పెట్టున్నాను కాబట్టి పోలీస్ కేసునే బట్టి వెళ్ళి ఉండేవాడిని నేను. ఆ ప్రెస్ మీట్ పెట్టారు కదా, దీన్ని వివరణ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మీకు చెప్తున్నా. నా మీద ఉన్న ఆరోపణలు ఒక్కటి నిరూపించగలిగిన బహిరంగ విచారణకు నేను సిద్ధం. మీకు విచారణ ఇప్పుడు మీరు విచారణ సిద్ధమయ్యి మీ ఆరోపణ రుజువు అయితే ఈ కేసును ఉపసంహరించుకుంటారా? తప్పకుండానండి. నా డబ్బులు నాకు రాగలిగితే ఈ కేసుని నేను నాకేంటంటే అదే కాకుండా ఇతని ద్వారా నాకు ప్రాణహాని ఉంది అనేది నాకు తెలియవచ్చింది. పోలీసు వారిని కూడా ఎందుకంటే ఇతను గురించి తెలుసుకున్న తర్వాత నాకు చాలా ఇదిగా అనిపించింది. మాకు మా చిన్నతనంలో మన రాజేష్ బాబు గారు వాళ్ళ కుటుంబం తరఫున మాకు ఎకరం భూమి ఇవ్వడం జరిగిందండి. ఏ రోజు కూడా ఎవరి దగ్గర ఆ భూమి తీసుకున్నట్టు కానీ 70 మందికి అదే 70 మంది దగ్గరికి ఇచ్చారండి. ఎవరికి కూడా అన్యాయం చేసిన దాఖలాలు లేదండి. కానీ ఎవరికైనా మేలే చేస్తారు తప్ప కీడు చేయాలనే మనస్తత్వం కాదండి వారి కుటుంబం. అదండి రాజేష్ బాబు గారి భూమి సరిహద్దులో ఉన్న దళితులను బెదిరించి మరీ లాక్కున్నారు. దళితుల భూములు అక్కడ ఇది చేసే మనస్తత్వాలు కాదండి. వాళ్ళ భూములే 70 ఎకరాలు ఆ 2 కుటుంబాల మీద ఇచ్చిన సంఘటన చేశారు తప్ప 70 ఎకరాలు 70 మందికి మనిషికి ఎకరం కాడికి ఇచ్చిన అంతే తప్ప సీలింగ్ భూములు ఆక్రమించి లేకుంటే దళితుల భూములు ఇచ్చేద్దామనే ఆలోచన ఎట్టి పరిస్థితులను ఈ కుటుంబాలకు లేదండి. రాజేష్ బాబుల గురించి ఎవరిని ఎంక్వైరీ చేసినా ఇబ్బంది లేదు. ఏం పేరండి? రాజేష్ బాబు గారు సర్పంచ్ గారండి. ఇక్కడ
ప్రతి ఒక్కళ్ళు సెల్లింగ్ భూమి తీసుకుని ఉన్నారు. పోలవరం నియోజకవర్గం టి నరసాపురం మండలం బొర్రపాలెం గ్రామంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటన. గత కొన్ని సంవత్సరాలుగా వాటర్ ట్యాంకు నుంచి మురుగునీరు వస్తుందని, ఈ సమస్య ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. ఈ రోజు ఆ వాటర్ ట్యాంకును పరిశీలించి చూసి తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. వాటర్ ఉన్నాయి, వాటర్ ఉంది సార్. బురద వస్తుంది, కొత్త బోర్ వేయాలి సార్. ప్రపోజల్ పెట్టిన తర్వాత మనకి జలజీవన్ మిషన్ 52 లక్షలు శాంక్షన్ అయింది సార్. వాటర్ ట్యాంక్ అందాక మీరు క్లీన్ చేయించాలి కదా. క్లీన్ చేపిస్తే ఉన్నాం సార్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.